జానీ మాస్టర్పై దుష్ప్రచారం మళ్ళీ మొదలైందా? అసలు జానీ మాస్టర్ ఈరోజు ఆ ట్వీట్ వేయడానికి కారణం ఏంటి? యాక్టర్ ఝాన్సీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ జానీ మాస్టర్ కేసు విషయంలో గెలిచామంటూ ట్వీట్ ఎందుకు చేశారు? ఇన్ని రోజుల తర్వాత సృష్టి మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడారు? అసలు వీటన్నిటికీ కారణాలు ఏంటి? ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ భాష. సో వీటన్నిటికీ కూడా ఎవిడెన్స్తో మనకి ఆన్సర్ చేయబోతున్నారు. మాట్లాడదాం, తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ కేసు వచ్చినా మీ దగ్గర నుంచి ఎటువంటి ఎవిడెన్స్ వస్తుంది, అసలు మీ అనాలిసిస్ ఏంటి, మీరు ఎంతవరకు స్టడీ చేశారని ప్రేక్షకులందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూసేలాగా మీరు చేశారు బిఫోర్ కేసెస్లో. ఎందుకంటే మీ ఎవిడెన్స్ అంత పర్ఫెక్ట్గా అనిపించింది. సో అటు కేసులు తారుమారు చేసిన సిచ్యువేషన్లో మీరు మధ్యవర్తిగా ఉన్నారు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి, జానీ మాస్టర్ కేసుకు సంబంధించి కూడా మెయిన్గా నేను ముందు ఏవైతే చెప్పానో సో వీటన్నిటికీ గురించి మాట్లాడదాం. అండ్ ఇంకా ఆడియో కాల్ ఒకటి ఆ మధ్యన బయటకు వచ్చింది. అది ఎవరు బయట పెట్టారు అని ఆరా తీస్తే శేఖర్ భాష బయట పెట్టారు ఆడియో గురించి. ఈవెన్ సృష్టి కూడా నేను మాట్లాడనని చెప్పారు. సో దాని గురించి కూడా మాట్లాడే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇన్ని రోజుల తర్వాత బయటకు వచ్చి సృష్టి మాట్లాడిన కామెంట్స్ మీద మీ రియాక్షన్ ఏంటి? అసలు ఎందుకు మాట్లాడారు? ఒక రకంగా మంచిదే ఆవిడ మాట్లాడడం. ఎందుకంటే చాలాసార్లు ఈ చట్టం పరిధిలో ఉంది, మనం మాట్లాడద్దు, ఇలా పోక్సు. ఇప్పుడు అవతల వాళ్ళది తేలేదాకా, తేలడానికి యుగాలు పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు, 5 ఏళ్ళు పట్టచ్చు. సో జస్టిస్ ఈజ్ డ్యూ, మనం విన్నాం కదా అబ్దుల్ సుభాష్ కేసులో. సో అలా ఏళ్ళు పట్టచ్చు. బట్ ఆ ఏళ్ళు తేలేదాకా ఆయన ముద్దయ్యే, ఈవిడ బాధితురాలే. కాకుండా అట్లీస్ట్ షీ డిడ్ సమ్ గుడ్ థింగ్. ఎందుకంటే నేనేం భయపడను, విచ్ ఇస్ గుడ్. నా అమ్మాయి ఉన్నట్టుగా ఓపెన్గా చెప్పింది. ఆ విషయంలో ఐ అప్రిషియేటర్. ఏంటి, జనరల్గా ఇలాంటిది ఏదో జరిగిపోతే నా జీవితం అన్యాయం అయిపోయింది, నాకు ఇప్పుడు జాబులు నాకు ఆపర్చునిటీస్ ఎవడిస్తాడు, రేపు నన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు, కాబట్టి నా జీవితం చాలా అన్యాయం జరిగిపోయింది, నాకు ఎంతో కొంత నష్టపరిహారం ఇవ్వండి, నా జీవితం సాఫీగా జరగడానికి, అండ్ ఆ దుష్టుడిని శిక్షించండి. ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అట్లీస్ట్ ఈవిడ దీంట్లో ఈవిడ ఇంటర్వ్యూ చూస్తే నాకు అర్థమైందంటే ఈవిడికి ఆ ఉద్దేశం లేదు, ఎక్స్టార్షన్ చేసే ఉద్దేశం అయితే లేదు. సో ఐ రియల్లీ అప్రిషియేట్ హర్ ఫర్ కమింగ్ అప్ అండ్ టెల్లింగ్ దట్. ఆవిడేం చెప్పింది క్లియర్గా, నా కెరీర్ గురించి నాకు భయంగా లేదు, నాకు గోల్డెన్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, దాని గురించి నాకు ఇది లేదు. రెండోది, రేపు నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు ప్రౌడ్గా ఫీల్ అవుతాడు, బికాజ్ ఐఎమ్ ఏ ఫైటర్, నేను దీనికోసం ఫైట్ చేస్తున్నాను. అండ్ మా పేరెంట్స్ కూడా ఎప్పుడు నన్ను ఇది చేయొద్దు, ఇది చెయ్యి అని చెప్పి ఎప్పుడు ఆపలేదు. నువ్వు కెరీర్ కోసం వెళ్తానంటే కెరీర్ కోసం వెళ్ళిచ్చారు, అండ్ ఇప్పుడు కేసు పెడతానన్నా కూడా వాళ్ళు నన్ను సపోర్ట్ చేశారు, అండ్ ఎప్పుడు ఆపలేదు. సో ఈ రకంగా జనరల్గా మన తెలుగు ఫ్యామిలీస్లో ఎవరన్నా ఇట్లాంటి అమ్మాయి ఎందుకమ్మా కోర్టుకి వెళ్ళొద్దు, నలుగురు లాభాస్ పాలైపోతారు, నీకు పెళ్లి జరగదు, రేపు ఎవడు మనకి అవకాశాలు ఇస్తాడు, ఈ ఫీల్డ్లో ఉండాలనుకున్నాం అని చెప్పి భయపెట్టి డిస్కరేజ్ చేస్తారు, వద్దు అంటారు. ఎందుకు వచ్చిన పెంట, ఇప్పుడు 10 మంది 10 రకాలుగా వాగుతారు, అవన్నీ కూడా మనం భరించాలా అనుకునే ఒక సగటు తెలుగు మెంటాలిటీ. బట్ ఈవిడ సిన్స్ ఈజ్ ఫ్రమ్ నార్త్ యూపీ, సో వాళ్ళకి అవి లేవు అనమాట, అంత పట్టింపులు ఏం లేవు వాళ్ళ మదర్ సైడ్ నుంచి. కానీ అంటే ఆవిడకి ఏ రకంగానూ జీవితంలో ఆవిడ ఫ్యూచర్లో నష్టపోవడానికి ఏం లేదు, అంటే నా జీవితం నాశనం అయింది అనడానికి లేదు. ఆవిడ చాలా క్లియర్ కట్గా ఆవిడ జీవితం అంతా ఆవిడకి ఇంటాక్ట్ అలాగే ఉంది, అదే ఆపర్చునిటీసు, పెళ్లి గురించి బెంగలే. సో దట్స్, బట్ వాట్ ఎవర్ జరిగిన దాంట్లో ఆవిడకి ఏదన్నా సరే పెయిన్ అనిపించింది, ఆ పెయిన్ నేను మీతో షేర్ చేసుకున్నాను. గుడ్. సో ఇప్పుడు ఆవిడ వచ్చి మాట్లాడిన ఇంటర్వ్యూ మొత్తం చూసిన తర్వాత మనకి కూడా మాట్లాడే అవకాశం ఆవిడ కల్పించారు. ఆవిడని కొన్ని ప్రశ్నలు అడగచ్చు మనం, ఆవిడ ఇంటర్వ్యూలో చెప్పిన కొన్ని సమాధానాలకి మనం అడగచ్చు. సో ఆవిడ ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక మాట చెప్పారు, ఏంటి, నేను ఎవరి గురించి ఆలోచించను, నేను నా గురించి మాత్రమే ఆలోచించుకుంటాను. ఆలోచించేశాను. సో నేను సొసైటీ గురించి ఆలోచించలేదు, నేను ఎవరి గురించి ఆలోచించలేదు, ఓన్లీ నేను నా గురించి ఆలోచించేశాను, నా కెరీర్ గురించి ఆలోచించేశాను, నా లైఫ్ ఎలా ఉంటుంది అని ఆలోచించేశాను. సో బేసికల్లీ ఆవిడ తర్వాత కూడా ఒక మాట అంటది, నార్త్కి సౌత్కి ఏంటండి, నార్త్ సౌత్ ఇదంతా ఎందుకు వచ్చింది, ఇలా మన వాళ్ళు ఆలోచిస్తారు. ఇప్పుడు నా కెరీర్ గురించే నేను ఆలోచిస్తాను, సొసైటీ ఏమనుకుంటుంది నేను ఆలోచిస్తాను. మన వాళ్ళు ఎవరన్నా సరే, ఒక అమ్మాయి, ఒక పెళ్ళైన మగవాడు, పిల్లలున్న ఫ్యామిలీ,
వాళ్ళతో సంబంధం పెట్టుకుందామంటే ఆలోచిస్తారు. అవునా కదా? ఎందుకంటే ఒకడు కొంప కూల్చి దాని మీద నేను కెరీర్ బాగుకోవాలా? అవసరం లేదు. ఒక కొంప కూల్చిన కెరీర్ నాకు ఎందుకు, అలాంటి కెరీర్ నాకు వద్దనుకునే ఆలోచిస్తాను మన తెలుగువాడు జనరల్లీ. బట్ ఆవిడ చెప్తుంది కదా, వాళ్ళ మదర్ ఏమన్నారు, వాళ్ళు ఎవరు ఏమన్నారు, నా కెరీర్ నేను చూసుకుంటాను. సో అదే యాటిట్యూడ్ తోటి జానీ మాస్టర్ మేబీ ఆయన ఏమన్నా ఈవిడ చూసి ముచ్చటపడి ఆయన ఏమన్నా ప్రపోజ్ చేసినా లేకపోతే ఈవిడ ప్రపోజ్ చేసినా ఎలా జరిగినా కూడా జరిగింది. వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ అయితే ఉంది. బట్ ఆ రిలేషన్లోకి ఎంటర్ అవ్వడానికి యాటిట్యూడ్, ఈ యాటిట్యూడే కారణం. సొసైటీ ఏమనుకుంటే నాకేంటి, ఆ కొంప కూలిపోతే నాకేంటి, వాళ్ళ పిల్లలు అనాథలైపోతే నాకేంటి, ఆ పెళ్ళం నాశనం అయిపోతే నాకేంటి, నా కెరీర్ నాకు ఇంపార్టెంట్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ అండర్. అదే దీంతో ఆయన్ని లోపరుచుకుందని నేనేం చెప్పను. బట్ ఆయన ఇద్దరి 2 చెట్లు కలిస్తేనే చప్పట్లు. ఇద్దరు ఒక రిలేషన్లోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మిగతాది మనం చూసాం. రెండోది, ఆయన మీద ఇప్పుడు సడన్గా ఆయన నన్ను డిస్రెస్పెక్ట్ చేశాడు, నన్ను హెరాస్ చేశాడు, అది ఇది అని చెప్పి మాట్లాడుతాను. ఒకానొక టైంలో ఆయన అంటే చాలా ఇష్టం అని ఓపెన్గానే స్టేట్మెంట్లు ఇచ్చింది. ఏది, స్టేజ్ మీద. మాస్టర్ అంటే నాకు నిన్న మీ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఆవిడ ఏం చెప్తుందంటే, స్టేజ్ మీద కదండి అలాగే మాట్లాడాలి. ఓకే, స్టేజ్ మీద అలా మాట్లాడాలి. మరి స్టేజ్ బయట మాట్లాడితే ఒప్పుకోవాలి. స్టేజ్ మీద కాబట్టి ఆయన పొగిడాను, బట్ స్టేజ్ బయట నీకు ఆయన ఇష్టం అని మాట్లాడితే అది తీసుకోవాలా వద్దా? మీకు ఒకటి అనిపిస్తుంది. కానీ నాకు ఆయనకి కావాలి కదా, ఓకే నేను ఇచ్చేస్తాను, కానీ నాకు నా వాచ్ వద్దు. మీరు పెట్టుకుంటారా, అంటే పడేస్తున్నారా, పడేసి నాకు వద్దు, నేను తీసుకోను ఆ వాచ్, నేను తీసుకోను. మీకు పడేయాలంటే అక్కడ నా ముందు డస్ట్బిన్ లో పడేసి పర్లేదు, నేను తీసుకోను. నేను రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోనన్నా, నేను ప్రేమించి ఇచ్చాను గిఫ్ట్స్, నేను రిటర్న్ తీసుకోను. మీకు కావాలంటే డస్ట్బిన్ లో పడేసి ఎవరికి ఇచ్చేసాయి. నేను ప్రేమించి ఇచ్చాను అన్న, ఇది ఏ స్టేజ్ మీద చెప్పింది కదా? సో స్టేజ్ మీద చెప్తే నువ్వు సమర్థించుకుంటావు, అందుకోసం చెప్పాను. బట్ అంటే ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్తానని చెప్తారు ఆ టైప్లో. సో నీకు కెరీర్ కావాల్సి వచ్చినన్ని రోజులు ఈయన చాలా మంచివాడు అని చెప్పి మాట్లాడడం, స్టేజ్ మీద కావచ్చు, స్టేజ్ బయట కూడా కావచ్చు. ఒకవేళ నీకు ఆ ఉద్దేశమే లేదు అంటే మరి ఇదంతా నాటకమా? ఆయన్ని ప్రేమించానని చెప్పడం అంటే ఈ నటనతోటి నీ కెరీర్ని చేసుకున్నావా? మీరు చెప్పారు కదా, నా కెరీరే నాకు ముఖ్యం, సో అందుకనే ఆయన్ని ఇచ్చేసావా? అందుకనే ఒక కొంప కూల్చావా? కానీ అంటే ఈ ఆడియో గురించి కూడా అడిగినప్పుడు తను ఇక్కడ మాట్లాడే, నేను కోర్టులోనే మాట్లాడతాను ఈ ఆడియో గురించి అని చెప్పారు. బట్ ఈ ఆడియో బయటకు వచ్చింది, బయట పెట్టింది మీరే. మీకు అసలు ఈ ఆడియో ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఆడియోలో ఉన్న వ్యక్తి ఎవరు, తను ఎక్కడికి వెళ్ళారు, తను ఏమయ్యారు, అసలు ఆడియో ఎలా వచ్చింది మీకు? సోర్సెస్ బయటపడ్డాను. మీరు బీయింగ్ ఎ జర్నలిస్ట్, ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ ఎనీ సోర్సెస్. చాలామందికి వచ్చి ఉంటుంది, బట్ నేను బయట పెట్టాను ధైర్యంగా, అంతే. సో అతను ఆఫీస్ బాయ్. సో అతనికి ఇవిడికి జరిగిన కాన్వర్జేషన్లో ఎందుకు ఆడియో గురించి మాట్లాడడానికి తను ఇష్టపడలేదు? అదే, ఆవిడని ఇబ్బంది పెట్టేవి ఏమైనా సరే కోర్టులో చెప్తానంట, అంతే కదా. సో ఆవిడికి కలిసి వచ్చేవి ఏమైనా ఉంటే ఇక్కడ చెప్తుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు ఇంకొకటి, ఆయన నన్ను తిట్టాడు, వర్క్ ప్లేస్లో హెరాస్ చేశాడు, నన్ను కొట్టాడు అని చెప్పేదో చెప్పారు కదా. ఇప్పుడు మీకు అదేదో సినిమా గుర్తుపట్టలేదు, ఛత్రపతి సినిమాలో అనుకుంటా, దాంట్లో ఈవిడ ఒక డ్రామా ఆడుతుంది, ఎవరు మన హీరోయిన్ శ్రీయ వేణుమాధవ్ తోటి. నాకు ఎలాంటి మగాళ్ళు అంటే ఇష్టం తెలుసా, నన్ను కొట్టాలి, నన్ను గిచ్చాలి, నన్ను సిగరెట్లు చేయాలి, ఏమంటే సిగారు, ఇలా మాట్లాంటుంది చూడండి. నేను ఎగ్జాగరేట్ చేస్తున్నాను, బట్ విషయం ఏంటంటే ఇది వినండి, విన్న తర్వాత మీకు చెప్తాను. మీకు అంతే, నాకు కూడా మైండ్ బాగాలేదు, అందుకే వీడియో పెట్టాను. ఎందుకంటే నాకు ఏంటంటే ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు, నాకు అదే కావాలి. ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు, ఆయన మైండ్ డిస్టర్బ్ అవుతుంది, అందుకే పెట్టాను. కావాలని పెట్టాను, చెప్పండి. ఆయన కోప్పడతారు, నాకు అదే కావాలి. సో అదే కన్వర్జేషన్లో ఇంకొక పార్ట్, ఇది మొత్తం మీకు వినిపించడం టైం వేస్ట్ చేయడానికి, కానీ ఆ వీడియోలు ఏవో పెడుతుంది ఇన్స్టాగ్రామ్లో వాటిలో పెట్టి ఆయన్ని ఏదో రకంగా మానసిక
వ్యధకి గురి చేయడం కోసం నేను పెడుతున్నాను. నేను కావాలనే పెట్టాను ఆ వీడియో. ఆయనకు కోపం రావాలి, అందుకనే కోపం వస్తే ఏం చేస్తాడు మనిషి? అరుస్తాడు. సో బేసికలీ ఇవిడికి అరవడం ఇష్టం, ఆయన కోపం తెప్పించడం ఇష్టం. ఇది రకమైన ఫ్యాంటసీయా? ఆయనకి కోపం తెప్పించడమే కావాలి, ఆయన డిస్టర్బ్ అవ్వాలి. వాట్ ఈస్ దిస్? మీ దగ్గర బోల్డ్ అనే ఆడియోలో ఉండొచ్చు, మీ ఇద్దరి ఆయన ఈవిని తిట్టిన ఉండొచ్చు బోల్డ్. తిట్టడానికి కారణం ఏంటండి? కోపం రావడం. కోపం తెప్పించేది ఎవరండి? సో కోపం తెప్పించేట్టు చేసి తిట్టించుకోవడం అనేది ఫ్యాంటసీయా? ఎందుకు చేస్తున్నారు మీరు? ఇలాంటివి చేస్తున్నారు, మళ్ళీ అగైన్ అవతల వాళ్ళ మీద నిందలేస్తారు. మీరే కోపం తెప్పిస్తారు, మీరే తిట్టించుకుంటారు, మీరే వెళ్ళి కేసులు పెడతారు, వర్క్ ప్లేస్లో హెరాస్ అంటారు. ఇది రూట్ కాజ్. మీరు ఎందుకు డ్రాప్ చేస్తారో నాకు క్లారిటీ కావాలి ఫస్ట్. ఆ బండి నుంచి ఆయన బండిలో వేరే అమ్మాయిల్ని డ్రాప్ చేస్తే కూడా ఈవిడ పొసెసివ్గా ఫీల్ అయిపోతుంది. ఆ బండిలో వేరే అమ్మాయిలు ఎందుకు డ్రాప్ చేసావు? సో బేసికలీ ఎవరు ఎన్ని చెప్పినా చాలా క్లియర్ కట్ థింగ్ ఈస్ దే ఆర్ ఇన్ ఎ రిలేషన్. ఆవిడ కోపం తెప్పించడం, ఆయన కోపపడడం, ఆయన కోపపడిన ఈవిడ రికార్డ్ చేసుకోవడం, అవి ఇప్పుడు కోర్టులో ఎవిడెన్సెస్గా వాడటం. బాగుంది కదా ప్లాన్? ఓకే. సో అంటే అప్పట్లో అంత తెలివితేటలు ఉన్నాయా, ప్లాన్ చేసుకుందా నాకు తెలియదు, బట్ ఏదో రకంగా రికార్డ్ అయింటే అవి ఇప్పుడు వాడుతున్నారు ఆయనకి అగెనిస్ట్గా. చూడండి నన్ను ఎట్లా అరిచాడు, నన్ను చూడండి. బట్ అవడానికి కారణం ఏంటి? ఆయనకు కోపం తెప్పిస్తా, నేను కోపం తెప్పిస్తా, నాకు అదే కావాలి, ఆయన కోపపడడం కావాలి. ఏంటిది? సమాధానం చెప్పాలి. సో అంటే తను ఇప్పుడు మీడియా ముందుకు రావడానికి ప్రత్యేకంగా ఏమన్నా రీజన్ ఉందా? మేబీ ఆవిడ ప్రొజెక్ట్ చేసిన విధానాన్ని బట్టి నాకేమర్థమైందంటే, నౌ షీ వాంట్స్ టు షోకేస్ హర్ సెల్ఫ్ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఉమెన్. సో ఎవరైనా సరే వర్క్ ప్లేస్లో అన్యాయం జరిగితే దాన్ని ఏమంటారు, హెజిటేట్ చేయకండి, వెళ్ళి కంప్లైంట్ చేయండి, పోలీస్కి కంప్లైంట్ చేయండి, లేకపోతే పాష్ కమిటీకి కంప్లైంట్ చేయండి. నేను చేయట్లా, నన్ను చూసి నేర్చుకోండి, కంప్లైంట్. గుడ్, విచ్ ఇస్ వెరీ గుడ్. అలాగే ఉండాలి కూడా నిజంగా. కానీ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలంటే మీరు ఎవరన్నా సరే మిమ్మల్ని కెరీర్ కోసం అదే నీకు ఆపర్చునిటీ ఇస్తారా అని చెప్పి అడిగిన రోజే చెప్పు తీసి కొట్టి బయటకు వచ్చి ఇలా ఉండండి అని చెప్తే సలాం, మీరు ఆదర్శంగా ఉంటారు. కానీ 4 ఏళ్ళు ఆయనతో ఉండి ఆయనతో అన్ని రిలేషన్లు పెట్టుకొని వాళ్ళ కొంపగోల్చి అన్నీ అయిపోయి ఆయన ఆఖరికి ఇంత చేసిన తర్వాత ఈరోజు వచ్చి చెప్తున్నారు చూసారా, ఇది ఆదర్శంగా తీసుకోవాలి. ఒక మాధవీలత ఉన్నారనుకోండి, షీఈ్ ఎ ఫెమినిస్ట్, షీఈ్ అన్ యాక్టివిస్ట్. తనకి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎదురయ్యాయని అప్పుడప్పుడు చెప్తుంటారు. మేబీ క్యారవెన్స్లో కావచ్చు, లేకపోతే ఎక్కడైనా సరే కొంతమంది హీరోలు నన్ను టీజ్ చేయడానికి ట్రై చేస్తాం, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసి ఫైర్ బ్రాండ్ వచ్చేస్తుంది. మేబీ ఆవిడకి నేను ఈవెంట్ సపోర్ట్ చేయడం కూడా నచ్చకపోవచ్చు, కానీ దట్స్ ఎ రెస్పెక్ట్. ఇలా చేసి చెప్పండి, తమ్ముంటే వచ్చి పలానా హీరో నన్ను ఇలా చేశాడు అని చెప్పి చెప్పండి, రైట్. బట్ అలా కాకుండా ఆయనతో ఉండి ఆయన అంటే ప్రేమ, ఆయన కోపం రావాలి, ఆయనకి అది చేయాలి, ఆయన డిస్టర్బ్ అవ్వాలి, వాళ్ళ ఫ్యామిలీ నాశనం అవ్వాలి, ఇంకా మీకు చాలా దారుణమైన ఉన్నాయి, నేను బయట పెట్టాను. ఓకే. సో అంటే ఆయన వాళ్ళ ఆవిడతో కలిసి సినిమాకి వెళ్తే కూడా ఈవిడ రగిలిపోతుంది, ఫ్యామిలీతో కలిసి డిన్నర్కి వెళ్తే కూడా ఈవిడ రగిలిపోతుంటుంది. ఆ బాధ వాళ్ళమ్మ వెళ్ళి వెళ్ళబుచ్చుకుంటూ ఉంటుంది. సో ఇన్స్పిరేషన్, బ్రాండ్ అంబాసిడర్ అవ్వాలంటే ఇది కాదు. మీరు ఇప్పుడు వెల్ సెటిల్, ఆవిడ చెప్తుంది అప్పుడు నాకు ధైర్యం లేదండి, ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది అందుకని చెప్పాను. అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా? అదే సపోర్ట్ ఉంది ఇంట్లో, ఫ్యామిలీలో కదా. అప్పుడులో ఏమనలేదు, ఎవరు ఏమనలేదు, నేను కెరీర్ పర్సూ చేస్తానంటే. అప్పట్లో జానీ మాస్టర్ ఇట్లా అడిగారని ఈమె చెప్పింది దాని వర్షన్లో, మరి వాళ్ళ అమ్మ కూడా ఏమనలేదు కదా. అసలు మైనర్గా ఉన్నప్పుడు ఢీ షోకి వెళ్ళి అక్కడ పెర్ఫామ్ చేస్తానప్పుడు తల్లిదండ్రులు వద్దనాలా వద్దు. అందులో ఎటువంటి స్టెప్స్ అవి చాలా సెడక్టివ్ స్టెప్స్ ఢీ జోడీలో, రైట్. అంటే బట్ మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు ఒక అమ్మాయికి ధైర్యం రావాలంటే ఒక ఏజ్, మేబీ ఏజ్ డిఫరెన్స్ వచ్చే కొద్దీ తన మైండ్ సెట్ మారచ్చు, మెచ్యూరిటీ రావచ్చు. ఖచ్చితంగా ప్రతి అమ్మాయికి కూడా ఏజ్ డిఫరెన్స్ వల్ల, సో డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ బట్టి కూడా తనకి ధైర్యం రావచ్చు కదా. ఖచ్చితంగా, దాంట్లో డౌటే లేదు. ఇది చూడండి, ఐ థింక్ ఐ విల్ సెండ్ ఇట్ టు యూ. D11 ఆడిషన్స్ సండే May 28th, ఏజ్ గ్రూప్ 18 to 24. ఓకే, 10 AM to 5 AM. వెన్యూ కూడా రాశారు, అది అక్కడ ఇది అన్నపూర్ణ స్టూడియోస్. ఇది చాలా క్లియర్ కట్గా రాసింది దీంట్లో.
ఓకే, మరి ఈవిడ 15 ఒకసారి మీదే ఇంటర్వ్యూలో 15 ఏళ్ళని ఒకసారి 17 ఏళ్ళని ఒకసారి ఆవిడ చెప్తుంది. మరి ఏదో ఆవిడకి కన్ఫర్మ్ చేయాలి. ఎట్లా వెళ్ళింది ఈవిడ? ఎవరిని మ్యానిపులేట్ చేసి వెళ్ళారు? లేకపోతే వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి. అంత క్లియర్ కట్గా మెన్షన్ చేశారు కదా. ఇంకొకటి కూడా ఉంది, ఈ డ్యాన్స్ అనేది ఒక ఆర్ట్ ఫామ్లా చూడాలట. అది ఆర్ట్ ఫామ్లా చూడాలి తప్ప ఇది చేయకూడదు. మరి ప్రతిదీ ఆర్టే ఆ లెక్క. ఇప్పుడు ముద్దులు పెట్టుకోవడం, హగులు చేసుకోవడం, ఇప్పుడు వాళ్ళందరూ నిజంగా చేసేస్తున్నారా? కాదు కదా. ఒక పర్టికులర్ సీన్లో ఆ సీన్కి పండాలంటే ఇది ఉండాలి కాబట్టి చేస్తారు. కానీ ఆ సీన్కి చిన్నపిల్లల్ని ఎందుకు తీసుకోరు? మెచ్యూరిటీ ఉండాలని. మరి ఇది కూడా మీరు వేసే స్టెప్పులు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పడం కాదు, మీకు కావాలంటే ప్రియమణి గారు జడ్జిగా ఉన్న ఆ షోలో సోమేష్ అండ్ ఈవిడ కలిసి చేసిన డ్యాన్స్కి ప్రియమణి గారు ఏం చేశారండి డ్యాన్స్, వెరీ సెడక్టివ్. సోమేష్ అని చెప్పాల, ఈవెన్ అన్నారు యు ఆర్ వెరీ సెడక్టివ్. సెడక్టివ్ అంటే ఏంటండి? మీరు జస్ట్ సెర్చ్ చేసి చూడండి. మీరు ఆవిడ అడిగింది మిమ్మల్ని క్వశ్చన్, నేనేమన్నా అలా చేసినా నా స్టెప్లు ఏమన్నా అలా ఉన్నాయా? నేను చెప్పడం మీరు చెప్పడం కాదు, జడ్జే చెప్పింది. మీరు పార్టిసిపేట్ చేసిన ఆ షో జడ్జి ప్రియమని చెప్పింది. మీరు సెడక్టివ్ అంటే అవతల వాళ్ళని రెచ్చగొట్టేట్టు, వాళ్ళలో కామ రేపెట్టు డ్యాన్స్ చేయడాన్ని సెడక్షన్. ఆ సెడక్షన్ చేశారు అని చెప్పి ప్రియమని చెప్పింది. మీరు చూసుకోండి కావాలంటే మీ వీడియో. సో మీరు చేసింది అదే, అండ్ అది కూడా ఇల్లీగల్ ఏజ్లో. దానికి ఎవరిని శిక్షించాలి మనం? ఇప్పుడు ఆవిడది రెస్పాన్సిబిలిటీ కాదు, ఆ వయసులో ఏమైనా చేయొచ్చు పిల్లలు. బట్ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారండి? ఇది తప్పు అని చెప్పాలి కదా. సో వీటికి సమాధానాలు మళ్ళీ కోర్టులో చెప్తారు, ఇక్కడ అడిగితే చెప్పరు. సో కానీ వాళ్ళు ఇంకొకటి చెప్పారు వాళ్ళ వైపు నుంచి, నో మీన్స్ నో అనేది చాలా స్ట్రాంగ్గా చెప్పారు. సో మీరు చెప్పినట్టు వాళ్ళు రిలేషన్లో ఉండుండొచ్చు, సో ఇద్దరికి నచ్చే రిలేషన్ కంటిన్యూ అయ్యి ఉండొచ్చు మేబీ. బట్ అమ్మాయికి నచ్చలేదు అంటే ఇంకా అక్కడి నుంచి అది కట్ అయిపోవాలి, ఇంకా అక్కడి నుంచి ఎటువంటి ఇబ్బంది ఉండొద్దు అనేది వాళ్ళ వెర్షన్. సో ఇక్కడ చూసుకుంటే వద్దు అన్నా కానీ హెరేస్ చేశారు. సో తనకి వేరే నేమ్తో ఎక్కడో ఏదో ఫ్లాట్ ఏదో తీసుకున్నారు సంథింగ్, ఇటువంటివి కూడా ఎక్కువగా వినిపించినాయి. సో తను ఇంట్లోనే ఉండాలి, ఎక్కడికి వెళ్ళొద్దు, బయట తను ఎటువంటి కొరియోగ్రఫీ చేయొద్దు, కొరియోగ్రాఫర్గా కంటిన్యూ అవ్వద్దు, తనకి పిల్లలు కనాలి అని చెప్పేసి ఆయన హెరేస్ చేశారు అనేది బయట వినిపిస్తుంది ఎక్కువగా, కొంతమంది చెప్తున్న విషయం ఇది. సో ఇది ఎంతవరకు నిజం? మరి దాన్ని అంటే ఒకవేళ నిజంగా ఆయన మొత్తం సపోర్ట్ చేస్తున్నట్టు ఆయన ఇంకో పెళ్ళి ఈవెంట్ చేసుకుందాం అనుకుంటే, ఆయన ఒకవేళ ఇప్పుడు మళ్ళీ ఇట్లాగే రేపు ఇంకొక జడ్జి సెడక్టివ్గా చేసావు అని చెప్పంటే మేబీ తట్టుకోలేకపోవచ్చు కదా. ఇప్పుడు నీ పెళ్ళం అంత సెడక్టివ్గా డ్యాన్స్ చేస్తున్నారు, బా ఏం సెక్సీగా ఉందిరా నీ పెళ్ళం అని చెప్పి ఇంకొకళ్ళు అంటే తట్టుకోలేని మనుషులు చాలామందే ఉంటారు. సో కాబట్టి ఒకవేళ కనుక నాకు అసలు ఆయన ఏమన్నాడో తెలియదు, బట్ ఈవిడ కనుక ఇదే చెప్పుంటే నేనేమంటానంటే, ఒక మగాడుగా నీ పెళ్ళం భలే సెక్సీగా ఉందిరా అని వేరే వాళ్ళు వచ్చి ఇలా కామెంట్లు చేస్తారు. ఇప్పుడు ప్రియమని కామెంట్ చేసినట్టే వేరే వాళ్ళు కూడా కామెంట్ చేస్తారు. అది తీసుకోలేకపోవచ్చు. దాన్ని హెరాస్మెంట్ అని నువ్వు ఎట్లా అంటావు? వద్దు అని అడగడంలో తప్పలేదు, నువ్వు ఆపేసి వేరే జాబ్ చేసుకో. గౌరవప్రదంగా ఉండేది ఏదైనా సరే చేసుకో. ఇట్లా పొట్టి బట్టలు వేసుకొని అవతల మగాళ్ళ మీద ఇట్లా పట్టుకొని ఇట్లాంటివన్నీ చేసుకుంటే రేపు పిల్లలు పుట్టిన తర్వాత ఇదిగో మీ అమ్మ అని చెప్పి నేను ఎలా చూపిస్తాననే ఇది కూడా ఉంటుంది కదా. ఇది హెరాస్మెంట్ కాదు, మగాడికి ఉన్న గౌరవంగా బతకాలని హక్కు. వాళ్ళని అడగచ్చు. ఇప్పుడు ఒక క్యాబరీ డ్యాన్స్ చేస్తాను, ఫస్ట్ నుంచి కూడా హెరాస్ చేస్తున్నప్పటికీ కూడా తనలో చేంజ్ వస్తుందని నేను ఇంతకాలం వెయిట్ చేశాను, మార్పు వస్తుందని చెప్పేసి వెయిట్ చేశాను కూడా ఆవిడ చెప్పారు కదా. సో ఇప్పుడు మారుతారు, ఈ హెరాస్మెంట్ అనేది ఇంకా నాకు వద్దు, మీతో కంటిన్యూ అవ్వాలి అనుకోవట్లేదు అనుకున్నప్పుడు వదిలేదు. ఒకవేళ ఒక రిలేషన్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి రిలేషన్లో ఉన్నారు, తిరిగారు, నేనే ఫైనల్గా ఒక రోజున ఆవిడకి ఎందుకు మూడు బాలేదు, వద్దు నో అనేసింది. నో అంటే నో, నోరు మూసుకొని వెళ్ళి అక్కడ వేరే చోట ఉండు, అంతేగా నువ్వు కావాలని చెప్పి మీద పడ్డం అనేది తప్పు, నేను ఒప్పుకుంటాను దానికి. అట్ ద సేమ్ టైం ఒక మగాడు నో చెప్తే కూడా నో. ఓన్లీ ఇది ఎలా ప్రొజెక్ట్ చేస్తానంటే, వెన్ ఎ గర్ల్ సేస్ నో ఇట్స్ నో. అమితాబ్ బచ్చన్ గారు చెప్పారు కదా ఆ పింక్ సినిమాలో, అంటే బాయ్ సేస్ నో ఇట్స్ నాట్ నో. క్లియర్ కట్గా ఈ రికార్డులో ఇందాక మీకు వినిపించిన రికార్డు మొత్తం మళ్ళీ వినిపిస్తుంది కావాలంటే, దాంట్లో చాలా క్లియర్ కట్గా మాస్టర్ వద్దు అనుకుంటున్నారు రిలేషన్, మాస్టర్ వద్దు అనుకుంటున్నారు, నీవన్నీ నువ్వు తీసుకెళ్ళిపో, నీ గిఫ్ట్లన్నీ నువ్వు తీసుకెళ్ళిపో, ఆయన ఇచ్చినవన్నీ ఆయనకి ఇచ్చేసేయి అంటే ఆవిడ ఏం చెప్తుంది? ఆయన గుర్తు తెచ్చుకోవాలి, బాధపడాలి, ఏదో ఒక రకంగా ఆయన్ని పోక్ చేస్తూనే ఉంది.
వెన్ ఎ గాయ్ సేస్ నో, ఇట్స్ నో, ఇట్స్ నో. ఓకే, అయితే ఇక్కడ ముందు మాస్టర్ నో చెప్తే సో తను తట్టుకోలేక తను రివర్స్గా ఇప్పుడు ఇదంతా చేసింది అంటున్నారా? అంతే కదా. ఈ రిలేషన్స్ ఎలా ఉంటాయంటే మొగుడు పెళ్ళమైనా సరే, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అయినా సరే, ఏజ్ నో మ్యాటర్. సడన్గా అంత లవ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజు నేను వెళ్ళిపోతానంటే అవతల వాళ్ళకి బాధేస్తుంది, వీళ్ళు వెళ్ళిపోతానంటే అవతల వాళ్ళకి బాధేస్తుంది. ఆ నో అని చెప్పావు కదా, నో అని చెప్పి ఎక్కడ జరుగుతాయండి ఇవన్నీ? బుక్స్లోను లేకపోతే సినిమాల్లోనూ జరుగుతాయి. మనకి ఏం చెప్తున్నారు? ఆడవారి మాటలకు అర్థాలు వేరు, అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. మొన్న ఒక సినిమా వచ్చింది, అతడి సినిమా అనుకుంటా, వదలమంటే ఏమిటి అర్థం వదిలిపోమ్మనా అని చెప్పి. అంటే ఆయన పట్టుకుంటాడు, వదిలి ఉంటుంది, వదలనగానే ఈయన వెళ్ళిపోతుంటాడు పాపం. అమ్మాయి నో అంటే నో అని కదా అని చెప్పి జెంటిల్మెన్ లాగా వెళ్ళిపోతుంటాడు. ఏంటో అమ్మాయి వదలమంటే వదిలేయడమేనా, పట్టుకోవాలి కదా. ఇలాంటివి నేర్పిస్తున్నారు మన ఇండస్ట్రీలో. ఇండస్ట్రీ అనే కాదు, బేసికలీ సైకాలజీయే అది. మన లేడీస్ కూడా ఇళ్లలో కూడా పెళ్ళైన కొత్తల్లో ఒకవేళ భర్త దగ్గరికి వస్తే వెంటనే ఒప్పేసుకో, బాయ్ ఫ్రెండ్ అయినా సరే వెంటనే ఒప్పుకుంటే చీప్ అయిపోతావు, అలుసైపోతావు, నీ వాల్యూ బాగా అంటే నో 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 అని చెప్పి హార్డ్ టు గెట్ అని చెప్పి ఆ గేమ్ ఏదైతే ఉంటుందో అంటే అంత ఈజీ కాదు. చెప్తారు కదా ఏదో సినిమాలో, అమ్మాయిలు 2 రకాలు, ఒకరు ఈజీగా పడిపోతారు, ఇంకోటి వాళ్ళ కోసం యుద్ధాలు జరగాలి, త్యాగాలు చేయాలి అలా. సో వీళ్ళకి ఏంటంటే కావాలి కానీ అంత ఈజీగా కాదు. నో 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 అని చెప్తుంటే ప్లీజ్ 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 ఐ బెగ్ యూ అని చెప్పి కాళ్ళు చేతులు పట్టుకొని బతిమాలితే అప్పుడు ఆవిడ కరుణిస్తారనమాట. సో ఇవన్నీ కూడా మనకి మన సినిమాలు లేకపోతే మన కల్చర్ ఇవన్నీ కూడా అంత ఎందుకండి. కొత్తగా సరే ఇవాళ రేపట్లో బ్రేకప్ అయిన వాళ్ళ గురించి నేను మాట్లాడను. ఒక కొత్త అమ్మాయిని ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి పెళ్లి చేశారు, అరేంజ్డ్ మ్యారేజ్ చేశారు. ఇద్దరికి ఎటువంటి సంబంధాలు లేవు ఇంతకు ముందు అనుకుందాం. సో ఇద్దరు కలిసి ఉన్నారు. సో అబ్బాయి వెళ్ళి అమ్మాయిని అప్రోచ్ అయినప్పుడు సంసారానికి అమ్మాయి నోనే చెప్తుంది. జనరల్గా సిగ్గుపడుతుంది, తోసేస్తుంది, తంతది, ఇలాంటివి రకరకాలు జరుగుతాయి. మేబీ ఇవాళ రేపట్లో జరగకపోవచ్చేమో, బట్ ఏమో చాలామంది దండయాత్రలు చేసి 4 రోజులు పడితే కానీ వాళ్ళిద్దరు కూడా కలిసి సంసారం చేయడం అనేది జనరల్గా జరగదు. అమ్మాయి నో ఉంది కదా, నో అని చెప్పి వెళ్ళిపోయి పక్కన ఎక్కడ పడుకుంటే ఏమీ ఉండదు. సో ఇది అంటే చట్టంలో చెప్పుకోవడానికి బాగుంటుంది, బట్ వాళ్ళు కల్పించిన ఈ వెసులుబాటుని నేను నో అని చెప్పాను కదా, నో అనేది రకరకాలుగా చెప్పచ్చు. వద్దు, రావద్దు అని కూడా చెప్పచ్చు. నో నాకు ఇష్టం లేదని చెప్పానా, ఇష్టం లేదు అంతే. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి ఇదే డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ అంతే. సో ఇప్పుడు నువ్వు నన్ను సీరియస్లీ నో వేరు, ఇప్పుడు వాళ్ళు ఒక రిలేషన్లో రొమాంటిక్గా చెప్పిన నో గురించి మీరు చెప్పారు, కానీ ఇక్కడ సీరియస్ నో. ఇంకొకటి కూడా చెప్తా. ఇప్పుడు సపోజ్ ఊసి ఒక అమ్మాయిని బాగుంది, ఇద్దరం డేట్ చేస్తున్నాము, సరే ఇద్దరు కలిసి ఎక్కడికో వెళ్దాం అనుకున్నాం. నన్ను సిమ్లా తీసుకెళ్ళి ఊటీ తీసుకెళ్ళి అందా అనుకుందాం అమ్మాయి. సరే ఈ అబ్బాయి తీసుకెళ్ళాడు, ఒక మంచి హనీమూన్ సూట్ కూడా బుక్ చేసుకున్నారు, ఇద్దరు ఉన్నారు. అంతా అయిన తర్వాత ఫైనల్గా అక్కడ అమ్మాయి నో ఉంది. మరి దానికి ఎందుకైనా నేను ఇంత దూరం తీసుకొచ్చావు, అక్కడే ఉండొచ్చు కదా. అదే కదా పాయింట్. సో ఏంటంటే లైక్ యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ సే నో, అంతే నో. కానీ ఇండైరెక్ట్గా నువ్వేం చేసావు, దా మన సిమ్లాకి వెళ్దాం, దా మనం అక్కడ హనీమూన్ సీట్ తీసుకుందాం, దా అక్కడ చలిగా ఉంటుంది, రఘుగా ఒప్పుకుందాం, ఇద్దరం కలిసి స్టార్స్ని చూద్దాం, ఇలా రొమాంటిక్గా మాటలన్నీ చెప్పి ప్రవోక్ అంటారు దాన్ని, అంటే రెచ్చగొట్టడం, మనిషిని ఆశ కల్పించడం, ఇవన్నీ చేసి అతను అంత దూరం దాకా తీసుకెళ్ళి అక్కడ నో అని చెప్తే 2 రకాల అర్థాలు. ఒకటి ఏంటంటే వాడు అడుక్కోవాలి, బెగ్ చేయాలి, ప్లీజ్ ప్లీజ్ అని కాళ్ళు పట్టుకోవాలి. కానీ అంత చేసినా కూడా ఫైనల్గా ఏదో జరిగిందే అనుకుందాం, ఆ రోజు నేను నో చెప్తే నువ్వు చేసేవు బలవంతంగా అని చెప్పి వీడి మీద ఇప్పటికీ కేసు పెట్టచ్చు ఒకవేళ రికార్డు ఉంటే. బేసికల్లీ అంటే అవకాశం అన్నమాట, అవకాశవాదం ఇది. నేను ఇది అందరినీ పెళ్ళైన ప్రతి మగాడు ఫేస్ చేసే సిచ్యువేషన్ ఇది. పెళ్ళైన కొత్తలో ఏ ఆవిడ కూడా రా 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 అని చెప్పి ఎవరు అనరు. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అయినా సరే ఎవరు కూడా రా ఎస్ ఎస్ అని చెప్పి ఎవరు అనరు, నోనే అంటారు. అదే మన సమాజం తరతరాలుగా నరాల్లో జీర్ణించిపోయింది. ఇవాళ సడన్గా వచ్చి నో అంటే నో. నేను ఖచ్చితంగా నో అనేది ఎలా చెప్పావు, తీసుకెళ్ళి నువ్వు ఒక లాడ్జ్లో ఎక్కడో ఎదురు కలిసి ఉండి ఆ లాడ్జ్లో నో అని చెప్పావా, ఆ లాడ్జ్లో నో అని చెప్పి దాన్ని నువ్వు దాన్ని తగ్గట్టుగా మార్చుకోవచ్చు సిచ్యువేషన్స్. ఆ లాడ్జ్కి మేము ఎందుకు వెళ్ళామంటే ఏదో పని మీద వెళ్ళాము, అందుకు మేము హనీమూన్ కోసం వెళ్ళలేదు, ఇలా రకరకాలుగా చెప్పుకోవచ్చు. చెప్పడానికి ఒకవేళ మనం అవతల వాళ్ళ మీద ఖర్చు పెట్టుకుంటే
ఏ రకంగా మనం అంటే రిలేషన్లో ఉన్నప్పుడు నో చెప్తే అది మీరు చెప్పినట్టు అనుకోవచ్చు, రిలేషన్ వద్దు ఇంకా నో చెప్పినప్పుడు ఇంకా అక్కడతో ఆపేయాలని. ఎస్, ఎక్కడ ఆపింది అమ్మాయి? ఆయన నో చెప్పాడు కదా, హీ సెడ్ నో. అండ్ మగాడి నో ఇప్పుడు నోయే, ఇలా డొంక తిరుగుళ్ళు ఉండవు, వదలమంటే అంటే ఆడంగి ఏమి ఉండవు. మగాడు నో వద్దనుకుంటున్నాను నేను, జస్ట్ ఆపేయి. మా ఆవిడకి తెలిసింది నాకు ఇంట్లో ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు ఆవిడ కొట్టింది అని చెప్పి అడిగితే, క్వశ్చన్ అడిగితే ఏం చెప్తుంది ఈవిడ? ఆవిడని అడగండి పోయి. ఇప్పుడు ఎవరన్నా సరే నేను కొట్టా అని చెప్పుకుంటారా? ఒకళ్ళు కొడితే కూడా వేసుకోరు కదా. నువ్వు చెప్పాలి, నువ్వు కదా నిందేసింది. ఎందుకు కొట్టారు మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏ ఆడదైనా సరే నా కొంప కూలుస్తానంటే ఊరుకొని ఉంటుందా? ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఆవిడ, వీళ్ళు విచిత్రమైన ప్రపంచంలో ఎక్కడా లేని జరగచ్చేమో, ఒక 100 కోట్లలో ఒకళ్ళు చేస్తారేమో. ఒక తల్లి కొడుకుని చంపేసింది, అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకుని చంపి తినేసింది, ఇట్లాంటి మాటలు వచ్చాను కదా. ఎవరైనా నమ్ముతారా బేసికల్లీ? ఇప్పుడు ఏ ఆడదైనా సరే సవతనికి తెచ్చుకోవాలని కోరుకుంటుందా? ఈవెన్ తెచ్చుకొని బలవంతంగా పెళ్లి చేసుకొని కాపురం చేయమని చెప్తారు ఎవరన్నా? ఎవ్వరు చెప్పరు. ఎవరైనా సరే కొట్టారంటే ఖచ్చితంగా కొడతారు. నువ్వు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉన్నప్పుడు అసిస్టెంట్ పని చేయి. నువ్వేం పని చేస్తున్నావు? సహజమే కదా. నా కొంప కూలుస్తున్నావు అని చెప్పి ఏ ఆడదైనా కానీ కోపం వస్తుంది. దానికి కూడా వక్రీకరించి చెప్తున్నారని అనిపిస్తుంది. ఎవరికైనా ఇంగితం ఉన్నా ఎవరికైనా అర్థమవుతుంది. కొంప కూల్చడానికి వచ్చావు, కొట్టింది, నాకు తెలియదు కొట్టలేదు. ఒకవేళ ఆవిడ చెప్పేది నిజమైతే ఈవిడ ఏముంటుంది? దాటేస్తుంది. సో అవకాశవాదం, దానికి ఈ చట్టాలు, లేకపోతే వాళ్ళు ఏం చెప్పారు, హేమ కమిటీ ఏం చెప్పింది, ఈ కమిటీ ఏం చెప్పింది. అంటే మీరు ప్రాపర్గా ఇప్పుడు ఒకవైపు స్టాండ్ తీసుకుని మాట్లాడుతున్నారు అంటే అంత కాన్ఫిడెంట్గా మీరు చెప్పడానికి మీకేంటి అంత కాన్ఫిడెన్స్, అంత ఎవిడెన్స్ మీ దగ్గర? ఇప్పుడు ఒక మొగుడు పెళ్ళం కావచ్చు, లేకపోతే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, ఒక రిలేషన్లో ఉన్నప్పుడు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఏమన్నా అవుతాయి. కానీ అది వాళ్ళ మధ్యలో ఉంటే ఓకే. ఒకవేళ కనుక బయటకు వచ్చేస్తే, ఇదిగో నువ్వు నన్ను అప్పుడు కొట్టావు, నువ్వు ఇప్పుడు నన్ను కొట్టావు, నువ్వు నన్ను తిట్టావు, ఇప్పుడు నువ్వు నన్ను తిట్టలేదా, ఇవన్నీ జరుగుతాయి. ఒకవేళ వద్దనుకుంటే వచ్చేసి, రిలేషన్ వద్దనుకున్నావు వచ్చేసి, నీ బాగా నువ్వు పోతావు. బట్ వచ్చేసిన తర్వాత రిలేషన్లో ఉన్నప్పుడు జరిగిన గొడవని తీసుకొచ్చి ఇది చేస్తున్నాం. సో ఆయన వద్దన్నాడు, క్లియర్గా విన్నారు మీరు. మేబీ సేమ్ ఆవిడ చెప్తున్న వర్షన్ కూడా ఇలాంటిదే ఒకటి అయి ఉండొచ్చు. మేబీ ఆయన ఎగబడుతుంటే ఈవిడ వద్దు వద్దు అని ఉండొచ్చు. ఓకే, అది పెట్టుకొని ఇదిగో చూడండి నేను వద్దు అన్నాను, అయినా కూడా ఆయన మీదకి వచ్చాడు. ఎందుకంటే దీనికే సెక్షన్ ఉంది. మగాడిని వద్దు అంటే సెక్షన్ లేదు, మీకు తెలుసో లేదు. సెక్షన్ 493 ఏం చెప్తుందంటే, ఒక ఆడపిల్ల కనుక ఒక రిలేషన్లో ఉన్నప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకొని, ఈవెన్ దో సంసారం అయిన తర్వాత కూడా ఒక రోజున నువ్వు నాకు వద్దు పో అని బ్రేకప్ చేసుకొని వెళ్ళిపోతే మూసుకొని ఉండాలి. అదే ఒక మగాడు నాకు నువ్వు వద్దు పో అని చెప్పి బ్రేకప్ చేసుకుంటే వీడి మీద కేసు పెడితే 10 ఏళ్ళు జైలు సెక్షన్. ఎంత దారుణం అండి! ఎంత దారుణమైన చట్టంలో బతుకుతున్నాం మనం. వీటిని అర్థం పెట్టుకొని మళ్ళీ మహిళా సాధికారత ఇలాంటివన్నీ మాట్లాడతారు. ఆయన క్లియర్గా ఒక మగాడు నో అని చెప్తే కూడా నో అనేది అసలు దానికి వేరే భాషలు కూడా అక్కర్లా. ఎందుకు ఇంత చెప్తున్నారంటే, ఒక ఆడది నో చెప్తే నో అనేది ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు మీరు? ఎందుకు ఇంత చెప్తున్నారంటే, మనకి తరతరాలుగా వచ్చిన సంపద. ఆడవారి మాటలకి అర్థాలు వేరే అవునంటే కాదండి. బట్ మగాడికి ఎప్పుడు లేదు, నో అంటే నోనే. ఓకే, దీంట్లో కన్ఫ్యూజన్ కూడా లేదు. అయినా కూడా నువ్వు ఆయన్ని టార్చర్ చేసావు. ఓకే, హెరాస్మెంట్, ఇక్కడ లిటరల్లీ హెరాస్మెంట్. ఆవిడ చెప్తోంది ఆయనకి కోపం తెప్పించాలి. దాంట్లో ఏం సంతోషం? శాడిజం. కానీ ఇప్పుడు బయటకు రావడానికి తను నమ్ముకున్న ఒక సంస్థ నుంచి కూడా బయటకు పంపించారు, లేదంటే వాళ్ళే పంపించారు. సో వీటిలో ఏది నిజమై ఉండొచ్చు? ఇందులో నిజం ఉందా అసలు? కొంత ఇన్ఫర్మేషన్ నాకు ఉన్నట్టునే తెలుస్తుంది. నాకు ఎవిడెన్స్ లేని వాటి నుంచి నేను గట్టిగా మాట్లాడాను, ఉన్న వాటిని మాత్రం బలంగా చెప్తాను నేను, అంతే. ఓకే, రైట్. అంటే ఈ కేసులో ప్రధానంగా బెయిల్ రావడానికి జానీ మాస్టర్కి ఏంటి రీజన్? చాలా మంచి ప్రశ్న అడిగారు. యాక్చువల్గా ఫస్ట్ మీరు స్టార్ట్ చేసిన కంటెక్స్టే అది. ఇవాళ ఝాన్సీ గారు ట్వీట్ చేశారు, ట్విట్టర్లో పాష్ కమిటీలో చాలామందే ఉంటారు. ఈవిడితో పాటు మేబీ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా ఉన్నారు అనుకుంటా, ఇంకా చాలామంది ఉన్నారు. అందరిలోనూ ఈవిడే పోస్ట్ చేశారు. మిగతా వాళ్ళందరూ కూడా ఇంత ఎగ్జైట్ అవ్వాలా, బట్ ఆవిడే పోస్ట్ చేశారు. సరే, గుడ్. అయితే ఆ పోస్టింగ్ ఏంటంటే, జానీ మాస్టర్ కేసు మీద జానీ మాస్టర్ మేము గెలిచాం, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. సో అయితే దీంట్లో పాయింట్ ఏంటంటే, దీన్ని వక్రీకరించి చూడకూడదు. ఐ మీన్ వాళ్ళు చెప్పే ఆ పోస్ట్ జనరల్గా చూసిన వాళ్ళకి ఏమవుతుందంటే, ఓహో జానీ మాస్టర్ ఇలా చేసేసాడు అని చెప్పి కోర్టు నమ్మేసింది. కాదు, అక్కడ ఏంటి, జానీ మాస్టర్ ఒక అప్పీల్ చేసుకున్నారు.
నన్ను తీసేసి వేరే వాళ్ళని పెట్టి ఎలక్షన్స్లో ఈ పోటీ చేయకుండా వేరే వాళ్ళని పెట్టారు, ఈ ఎన్నిక చెల్లదు అనే దాని మీద ఆయన వెళ్ళారు తప్ప ఇదిగో ఈ అమ్మాయికి నాకు మధ్య ఈ హెరాస్మెంట్ జరిగింది, ఇది తప్పని తేల్చండి అని చెప్పి ఈయన కోర్టుకి వెళ్ళాం. దాని గురించి కాదు జరిగింది. ఈ ఎలక్షన్ చెల్లదు, అసలు దానికి ఈ సృష్టి వర్మకి ఏ సంబంధం లేదు. కేవలం ఈయన ఈ ఎన్నిక చెల్లదు అని వెళ్ళిన దాంట్లో ఇది వాళ్ళు ఏదో కుదరదని చేశారు. బట్ దే విల్ గో టు హైకోర్టు. ఓకే, దాంట్లో ఎటువంటి ఇది లేదు. మరి ఝాన్సీ గారు ఎందుకు అలా పోస్ట్ చేశారు? ఆవిడని అడగాలి మీరు ఖచ్చితంగా. ఈవిడే మీకేమనిపించింది అసలు? అంటే ఒక ఫెమినిజం గట్టిగా ఉండడం వల్ల ఒక రకమైన సంబరం. మేబీ మనకు తెలిసిందే, ఆవిడ గట్టిగా స్త్రీ పక్షపాతంతో మాట్లాడతారు. మంచిదే, ఎవరెవరి మీన్ నేనేమి తప్పు పట్టను. ఆవిడ ఎంచుకున్న మార్గం అది. ఆవిడ లెట్ హర్ ఫైట్. బట్ అట్ ద సేమ్ టైం ఎక్కడైనా అన్యాయం జరుగుతుంది, మగాళ్ళ తరపున కూడా మాట్లాడాలి. దాన్ని కూడా మనం వేరే రకంగా చూడకూడదు. సో వీ కెన్ డిసగ్రీ ఆన్ అవర్ ఆర్గ్యుమెంట్స్. ఆవిడకి అది అనిపించింది, పోస్ట్ చేసింది. నాకు దాంట్లో సబ్స్టెన్స్ కనబడలేదు కాబట్టి నేను చెప్తాను. ఓకే, రైట్. కోర్టులో వాదన జరిగినప్పుడు ఇరుపక్షాలు అన్నట్టుగానే నేను ఎవరిని శత్రువులు అనుకున్నాను. బట్ బెయిల్కి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ అది చెప్తున్నారు. ఆ బెయిల్కి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఈ జానీ మాస్టర్ కేసులో కోర్టు మీద మేము గెలిచామని చెప్తున్నారు కదా, వీళ్ళు ఒక కమిటీ, పాష్ కమిటీ, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్, ఈ కమిటీ వాళ్ళు ఇచ్చిన ఒక తీర్పు ప్రకారం జానీ మాస్టర్కి అక్కడ ఏమిటది ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఈ ప్రెసిడెంట్షిప్కి దూరంగా ఉండాలి. ఫైన్, ఏదో ఇంకా మిగతాది ఏదో ఇచ్చారు, మేము నమ్ముతున్నాను ఏదో ఇచ్చారు. ఇది కోర్టు ఏమి ఇచ్చింది? కోర్టు ఇచ్చింది బెయిలే. కానీ ఆ బెయిల్ వచ్చిన తీరు గమనించండి. బెయిల్ ఇచ్చిన జడ్జి గారు, శ్రీదేవి గారు ఇచ్చిన జడ్జిమెంట్లో ఆవిడ చాలా క్లియర్ కట్గా మెన్షన్ చేసింది. ఎందుకంటే ఆ టైంలో ఈ రికార్డ్స్ అన్నీ కూడా ఆవిడకి కూడా వెళ్ళినప్పుడు కోర్టు నమ్ముతున్నది వీళ్ళిద్దరికీ మధ్య ఆల్రెడీ రిలేషన్ ఉంది. సో ఇద్దరి మధ్య రిలేషన్ ఉన్నప్పుడు దీనికి ఒకళ్ళనే బాధ్యం చేయడం కరెక్ట్ కాదు. ఏ రిలేషన్ లేదనుకోండి, వీటి మాట్లాడకుండా క్లీన్గా నేను వర్క్ కోసం వెళ్ళాను, ఆయన హెరాస్ చేశాడు అని చెప్తే ఓకే. బట్ ఈవిడ లవ్ చేస్తున్నాను, ప్రేమించాను, ఆయనకి వేధించాలనుకుంటున్నాను, ఆయన కోపం తెప్పి ఇలాంటి మాటలన్నీ మాట్లాడేసిన తర్వాత లేదని ఎట్లా నమ్ముతుంది కోర్టు? ఉంది అనే మేము నమ్ముతున్నాం. సో ఆన్ ప్రైమా ఫేసి అంటే ప్రాథమిక ఆధారాలను గమనించిన తర్వాత ఈయనకి బెయిల్ గ్రాంట్ చేస్తున్నాం అని చెప్పి చాలా క్లియర్ కట్గా ఇచ్చింది. అంటే ఇప్పుడు ఇంకో మాట కూడా చెప్పింది నిన్న మీ ఇంటర్వ్యూలో, ఏంటి నా వెనకాల ఎవరు లేరు, సుకుమార్ లేరు, అల్లు అర్జున్ లేరు, మేబీ ఝాన్సీ గారు కూడా లేకపోవచ్చు, ఎవరు ఉండకపోవచ్చు. బట్ వాళ్ళు అవుట్ ఆఫ్ కన్సర్న్ ఇలాంటి ట్వీట్లు ఏమైనా పెడుతూనే ఉండొచ్చు, అది కూడా మంచిదే. కానీ మరి ఎవరు నా పక్షాన పీపీ మాత్రమే వాదిస్తారు. జనరల్గా ఏంటంటే ఇది స్టేట్ కేసులు కాబట్టి పోలీసులు ఎఫ్ఐఆర్ చేస్తారు, దాన్ని పోలీసులు చేసిన ఎఫ్ఐఆర్ని పబ్లిక్ ప్రాసిక్యూటరే వాదిస్తారు. ఆయనే వాదించాడు నా కేసు అని చెప్తాడు. సో ఆయన వాదించినప్పుడు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి వాదించారు. కానీ కోర్టు ఏకీభవించలేదు. ఈవిడ తరపు నుంచి వాదించిన పీపీ గారికి ఈవిడిచ్చిన డీటెయిల్స్ అన్నీ తీసుకొని కూడా కోర్టు బెయిల్ గ్రాంట్ చేసింది. జనరల్లీ పోక్సో కేసులో అంత ఈజీగా బెయిల్ రాదు. అంటిల్ అన్లెస్ దీంట్లో ఏ రకమైన ఆధారం లేదు, ఇది సొల్లు ఆరోపణ అనుకుంటే తప్ప అంత ఈజీగా బెయిల్ రాదు. అండ్ ఈవిడ ఫస్ట్లో ఒక క్వశ్చన్ అడిగింది. క్వశ్చన్ అనమాట, మీరు 4 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత వచ్చి కేసు ఎందుకు పెట్టారని చెప్పి ఇదే క్వశ్చన్ మీరు హేమ కమిటీని ఎందుకు అడగలేదు? మలయాళంలో ఎక్కడో హేమ కమిటీ ఉందట. మరి వీటన్నిటి గురించి కూడా ఈవిడికి బాగా ఎవరన్నా ఎక్కిచ్చారా, లేకపోతే ఈవిడే సొంతంగా చేసుకున్నా, వాట్ ఎవర్, బట్ గుడ్. మరి ఇదే క్వశ్చన్ హేమ కమిటీని ఎందుకు అడగలేదు అనే క్వశ్చన్ కోర్టులో ఎందుకు అడగలేదు? జడ్జి గారు ఇదే క్వశ్చన్ అడిగారు. ఓకే, ఫర్ యూ కైండ్ ఇన్ఫర్మేషన్. ఏం క్వశ్చన్ అడిగిందో అదే క్వశ్చన్ జడ్జి గారు అడిగారు. శ్రీదేవి గారు 5 ఏళ్ల తర్వాత వచ్చి రిపోర్ట్ చేస్తున్నావు ఏంటమ్మా అని అడిగారు. మరి జడ్జి గారిని కూడా అడుగుతావా? ఆవిడ కూడా లేడీయే కదా, ఆవిడకి తెలుసు కదా. ఆవిడే అడిగితే అదండి అప్పుడు నీళ్ళు నవ్వడం ఏదో జరిగింది తప్ప అప్పుడు అడగలేదే జడ్జి గారిని. హేమ కమిటీ మీరు ఎందుకు అడగలేదు అని చెప్పి జడ్జి గారిని అడగలేదే. సో ఇంకొకటి, ఎవరు లేరు అంటుంది. పాపం సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. ఈయన బెయిల్ రద్దు చేయాలి, ఈయన అవార్డు రద్దు చేయించడానికి కష్టపడ్డారు. అలాగే
అంటే ఎవరు వెనకాల లేకుండానే పాపం ఈయనకి నేషనల్ అవార్డు రద్దయింది పాపం, ఎవరు వెనకాల లేరు, అయినా కూడా వాళ్ళు ఒక పరిగణలోకి తీసుకున్నారు. మరి సుప్రీంకోర్టులో ఈయన బెయిల్ క్యాన్సిల్ చేయాలని ఎవరు వేశారు? వేస్తే సుప్రీంకోర్టు పక్కెళ్ళి ఆడుకోమని ఎందుకు చెప్పింది? ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు? అంటే ఎవరు లేరు అంటే మాత్రం నమ్మశక్యంగా లేదు అంటున్నాను. ఎవరైనా ఉండొచ్చు, బట్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఖర్చులు కూడా భరించి అక్కడ జడ్జి దగ్గర చేసేంతైనా చూశారు ఆధారాలన్నీ క్లియర్ కట్గా, సబ్స్టెన్స్ కనిపించలే, ఓకే పక్కన పెట్టేశారు. బట్ మీరంటే ఇప్పుడు కోర్టులో జరిగిన విషయాలు కూడా సో చెప్తారు. ఇవాళ వీళ్ళు సంబరాలు చేసుకుంటున్నారే, ఏది జానీ మాస్టర్ మీద మేము గెలిచాం, అది కేవలం ఎలక్షన్కి సంబంధించింది. కానీ దీనికి సంబంధించిన ఎదురు దెబ్బలు హైకోర్టులో తగిలింది, సుప్రీంకోర్టులో కూడా తగిలింది. ఇద్దరు జడ్జిలు బెయిల్ క్యాన్సిల్ చేయడానికి నిరాకరించారు. అంటే వీళ్ళ దాంట్లో విషయం లేదని అని గమనించడం వల్లే. లేకపోతే పోక్సో కేసు, మామూలు కేసుల్లో ఓకే, పోక్సో కేసులో 20 ఏళ్ళ నుంచి లోపల ఉన్న వాళ్ళు ఉన్నారు, బెయిల్ రాక ఏళ్ళకి తరబడి అక్కడే ఉన్న వాళ్ళు ఉన్నారు. పోక్సో కేసులో వచ్చింది అంటే దెర్ ఈజ్ సమ్ సబ్స్టెన్స్. అంటే ఇప్పుడు ఇంకో మాట కూడా అన్నారు, ఏంటి ఆయన ఎందుకు తీసేశారు, ప్రెసిడెంట్షిప్ నుంచి తీసేశారు అంటే దాని అర్థం ఏంటి? ఏదో జరిగిందనే కదా, ఏదో జరగడం అంటే నేను ప్రూవ్ చేశాను, ఆయన ఇలా చేశారని చెప్పి ప్రూవ్ చేశాను. ఆయన ఉన్న కొరియోగ్రఫీ దీంట్లో ఆయనకి బోర్డు మంది శత్రువులు ఉండొచ్చు, కాంపిటీషన్ ఫీల్ అయ్యేవాడు ఉండొచ్చు, రకరకాల మంది రకరకాల వాంగ్మూలాలు ఇచ్చి ఉండొచ్చు, ఈవిడ సబ్మిట్ చేసినవి ఈవిడికి సంబంధించినవి ఉండొచ్చు. బట్ ఈయన సబ్మిట్ చేసిన రికార్డులు వాడు పరిగణలోకి తీసుకున్నారా లేదు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారా? ఒక జడ్జి స్థానంలో కూర్చున్న మనిషి ఓకే జడ్జిమెంట్ మాత్రమే ఇస్తారు తప్ప, జడ్జిమెంట్ ఇచ్చేసిన తర్వాత చూడండి అని చెప్పి ట్వీట్లు పెట్టరు, చూడండి ఇవాళ మేము గెలిచాం అని చెప్పి. అంటే ఆ కేసుకు సంబంధించి నేను ఒక పెద్ద మనిషిలాగా ఒకవేళ నేనే జడ్జి అనుకోండి, తీర్పిస్తాను అయిపోయింది. తర్వాత ఎప్పుడో ఏదో జరిగితే నేను మళ్ళీ సంబరాలు చేసుకోవడానికి ట్వీట్లను ఇవన్నీ చేయను. యువర్ ఎ జడ్జ్, యువర్ అన్ ఆనరబుల్ జడ్జ్. మేబీ లాయర్స్ అది ఉండకపోవచ్చు, లేకపోతే నువ్వు నిజంగానే జడ్జి కాకపోవచ్చు. పాష్ కమిటీలో నేను ఒక దీంట్లో కూర్చొని పెట్టినప్పుడు ఒక హుందాతనం అనేది ఉంటుంది. బట్ మేబీ అది ఎందుకు చేశారో ఆవిడే మీరు అడిగి తెలుసుకోవాలి. ఒకవేళ అలా చేస్తే జనాలకు డౌట్ వస్తుంది కదా, మేబీ పార్షియల్గా వ్యవహరించారా? ఎందుకంటే అంత అత్యుత్సాహంతో మీరు పోస్ట్ పెట్టారంటే ఈ కేసు గెలవాలి ఈవిడ అని చెప్పి మీరు ఫస్ట్ నుంచి కోరుకుంటున్నారు కాబట్టే ఈ తీర్పు రాగానే వెంటనే మీరు పెట్టి ఆ సంబరాలు జరుపుకుంటున్నారంటే మీరు ఒక బయాస్డ్ జడ్జిగా వ్యవహరించారా ఈ పాష్ కమిటీలో అనేది సామాన్యుడిగా నాకు వచ్చే డౌట్. అంటే తను ప్రెస్ మీట్లోనే చెప్పారు, ఈవెన్ తను మైనర్గా ఉన్నప్పుడే సెక్సువల్ హెరాస్మెంట్ జరిగింది, అది ప్రూవ్డ్, తను మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది, మా దగ్గర కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసాం, అన్నీ తెలుసుకున్న తర్వాత ఈ ప్రెస్ మీట్ పెట్టామని కూడా. ప్రూవ్డ్ అంటే కోర్టులో ప్రూవ్ అవ్వాలి. ఓకే సరే, పాష్ కమిటీలో అదే అంటున్నా, ఆవిడ చెప్పేసిన తర్వాత ఇన్నాళ్ళ తర్వాత నువ్వు సంబరాలు చేసుకుంటున్నావు అంటే నాకు ఒక సామాన్యుడిగా వచ్చే డౌట్ ఏంటంటే మీరు ఒక బయాస్డ్ జడ్జిగా ఏమైనా వ్యవహరించారా అనే ఒక డౌట్ రాకపోదు. ఎందుకంటే ఇప్పుడు దాంట్లో చాలామంది జడ్జిలే ఉన్నారు, ఎవరు ఈ సంబరాలు చేసుకోవాలి కదా. తమ్మారెడ్డి గారు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు, బట్ వై ఓన్లీ యూ? ఓకే రైట్. సో మీరు అంటే ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు, ఎవిడెన్స్ అనేవి మీ దగ్గరే ఫస్ట్ ఆడియో కూడా అసలు, అంటే ఇప్పుడు కోర్టులో జరిగిన ఇష్యూ గురించి మాట్లాడారు, ఏంటి మీకు ఎలా తెలిసింది? మీరు ఎవరెవరి దగ్గర మాట్లాడారు? ఈవెన్ జానీ మాస్టర్ని ఏమైనా కలిసారా, మాట్లాడారా? ఎక్కడి నుంచి ఇవంతా కలెక్ట్ చేశారు ఇన్ఫర్మేషన్? అందరితో మాట్లాడాను, జానీ మాస్టర్తో మాట్లాడాను, తర్వాత వాళ్ళ మిస్సెస్తో మాట్లాడాను. అంటే అప్పట్లో కుదరలేకపోయాను, కుదిరినప్పుడు నేను మాట్లాడాను. ఏంటి మీ మీద ఏదో వస్తుంది, మీ మీద సమాధానం చెప్పండి. మీరు ఒక జర్నలిస్ట్గా మీరు అడిగినట్టే నేను అడిగి కొన్ని వివరాలు సేకరించాను. కొన్ని ఆయన శ్రేయోభిలాషులు వాళ్ళు వీళ్ళు మనకి ఇట్లా పంపించిన వాళ్ళు ఉంటారు. సో మరి అమ్మాయి వైపు నుంచి కూడా తెలుసుకున్నారా? అమ్మాయి వైపు నుంచి కూడా తెలుసుకున్నాను. అమ్మాయి చాలా మంచిదని విన్నాను. జానీ మాస్టర్ అంటే ఒకటే, నేను ఫస్ట్ స్టార్టింగే అదే చేశాను. అమ్మాయి ఏ రోజు డబ్బుల కోసం ఎక్స్ట్రాక్షన్ కోసం చేయలేదు. ఇది విడిపోదాం అనుకుంటే విడిపోవాలి. ఇప్పుడు మొగుడు పెళ్ళమైనా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కొట్టుకొని ఉండొచ్చు, తిట్టుకొని ఉండొచ్చు, రిలేషన్లో ఏదైనా జరిగి ఉండొచ్చు. వన్స్ నువ్వు బయటకు వచ్చేసిన తర్వాత నీ లైఫ్ నువ్వు చూసుకో. ఓకే, కానీ దానికోసం అవతల వాళ్ళ జైల్లో పెట్టించడాలు ఇంకా అంటే అది తీరనట్టు మళ్ళీ మీడియాలోకి వచ్చి ఆయన మీద బ్రోజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. అండ్ కూడా అన్నారు, ఒక అబ్బాయి సమీర్ అనే అబ్బాయి నన్ను మైనర్గా ఉన్నప్పుడు ఈ అమ్మాయి చేసిందంటే మన
పెట్టేసి అదే క్వశ్చన్ కూడా అడిగింది Yes. మన ఇంటర్వ్యూలో. అడిగినప్పుడు ఇప్పుడు ఏం చెప్పింది, మీరు అది వాళ్ళని అడగండి, ఎక్కడ అసలు ఆ సమీర్ ఎక్కడ, ఆ సమీర్ ఎక్కడ అని చెప్పి 3 సార్లు అడిగింది. మేబీ అతను రావాలని ఆవిడ బలంగా కోరుకుంటున్నట్టున్నారు ఆయన వచ్చి సూసైడ్ చేసుకుంటా అన్నాడు, చేసుకున్నాడు. అంటే దిస్ ఈజ్ అన్ అబెట్మెంట్ టు సూసైడ్ బేసికల్లీ. నువ్వు చచ్చిపోలేదా ఇంకా, చచ్చిపో అంటే ఒక గర్ల్కి మగవాడిని సూసైడ్ చేసుకునే అధికారం ఉంది. అదే ఒక మగవాడు కనుక గర్ల్ని చచ్చిపో అన్నాడు అనుకో, అది అబెట్మెంట్ టు సూసైడ్. నోరు ఉంది కదా అని చెప్పి నువ్వు వాడిని చచ్చిపో అంటే వాడు నిజంగానే రేపు చచ్చిపోతే నాకేం న్యాయం జరగలేదు, నేను ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళా, కేసు పెట్టా, కేసు తీసుకోవాలా, నాకు జరిగిన అన్యాయం ఎవరు పట్టించుకోవాలని చెప్పి తర్వాత ఏదో కామ్గా ఉన్నా కూడా నన్ను ఇంటర్వ్యూకి వచ్చి రెచ్చగొట్టి ఇవాళ నువ్వు చచ్చిపోమన్నావు, నేను చచ్చిపోతే అయినా సరే నాకు న్యాయం జరుగుతుంది చెప్పి ఒక అతుల్ సుభాష్ లాగా అతను ఆలోచించి రేపు ఎల్లుండో ఆత్మహత్య చేసుకుంటే దానికి అబెట్మెంట్ టు సూసైడ్ నువ్వే కారణమవుతావు. ఎందుకంటే నాకు న్యాయం జరగట్లేదు, జస్టిస్ ఇస్ డిలేడ్ అని చెప్పి అరుచుకుంటూ ఏడుస్తున్నారు. ఎందుకంటే అమ్మాయి వెళ్ళి పెడితే ఇట్లా పెడుతున్నారు కేసులు, అబ్బాయి వెళ్ళి పెడితే లేవు, సెక్షన్ లేవు, పెట్టలేము అని చెప్పి అన్నారు. బట్ ఆ అబ్బాయి లిటరలీ మైనర్ అయినా కూడా అండ్ అమ్మాయి చాలా తెలివిగా తప్పించుకోవడానికి మాట్లాడింది. మీకు చాలా క్లియర్ కట్ అడిగింది, ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టి అడిగింది, మీకు సమీర్ ఎవరో తెలియదా అంటే తెలుసు, అతనితో ఉన్నాను, లేకపోతే అతనితో కొన్నాళ్ళు ట్రావెల్ చేశాను, అతనితో నాకు కొంత పరిచయం ఉంది, ఏమి లేదు. చాలా తెలివిగా దాటేసింది. మీరు గమనించి, సమీర్ ఎవరో నీకు తెలీదా, సమీర్కి నీకు సంబంధం లేదా, మరి లేకపోతే నువ్వు చావు అని చెప్పనే అంతే. కోపం ఎందుకు వస్తుంది? అతని దగ్గర చాట్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ పోలీస్ స్టేషన్లో ఇచ్చాడు, అయినా కూడా పెట్టాల కేసు. అలా ఉంటుంది మన దేశం పరిస్థితి. ఓకే, సమీర్ వైపు నుంచి తెలుసుకున్నారు, మరి సమీర్ ఏమయ్యాడు? అతన్ని కనుక్కోవడానికి ట్రై చేస్తున్నాను, ఐ విల్ గెట్ ఇన్ కాంటాక్ట్. అతను రాగానే అతను కూర్చోబెట్టడమో లేకపోతే అతని తరపు నుంచి అతను ఏం చెప్పాడనేది నేను మీకు తెలియజేస్తాను. దగ్గర ఉన్న ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాను ఖచ్చితంగా. రైట్. సో ఫైనల్గా ఏం జరుగుతుంది అనుకుంటున్నారు ఇప్పుడు ఇంకా ఈ కేసులో? ఈ బేసికల్లీ ఎఫ్ఐఆర్ నుంచి బెయిల్ వచ్చేదాకానండి జనరల్గా కేసు. ఒకసారి బెయిల్ వచ్చేసిన తర్వాత అవి ఇప్పుడు 3 నెలలకు 6 నెలలకు సంవత్సరానికి ఆ వాయిదాలు పోతుంది. మన దేశంలో చాలా త్వరితగతిన జరుగుతుంది. సో కాబట్టి ఈ వాయిదాలు నడుస్తుంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు పట్టినా కూడా దాని తర్వాత ఎవరి పాటికి ఎవరు వెళ్ళిపోతారు. సో అవి చూడండి. బట్ ఏంటంటే ఇక్కడి వరకే మనుషుల్ని హింసించగలం, ఆ తర్వాత కోర్టు తీర్పు వచ్చిన తర్వాత, బెయిల్ వచ్చేసిన తర్వాత. కానీ ఈలోపు ఇక్కడతో అయిపోయింది, బెయిల్ వచ్చేసిన తర్వాత కూడా మనిషి ప్రశాంతంగా ఉండకూడదు అనుకుంటే మళ్ళీ ఇంటర్వ్యూలకు వచ్చి బోధ చల్లి, నువ్వు అట్లా నీకు సిగ్గుందా, నీకు లేదా, నువ్వు చచ్చిపో, వాళ్ళు ఆవిడ తిట్టింది. ఓకే, ఎవరికి మీకు సిగ్గు లేదా అలా మాట్లాడడానికి అని చెప్పి సుమలత గారిని అంది. సో నేను మహిళల కోసం బ్రాండ్ అంబాసిడర్గా మారుతున్నాను. నేను మహిళల వీళ్ళందరికీ కూడా నన్ను ఆదర్శంగా తీసుకోండి, నేను చేసినట్టు అందరూ చేయండి. అంటే ఏంటి, మీ కెరీర్ కోసం చెప్పింది కదా ఫస్ట్ మీ ఇంటర్వ్యూలో చెప్పిన, నా కెరీర్ గురించి నేను ఆలోచిస్తాను తప్ప నేను ఇంక వేరు. సో దానికోసం అవతల వాళ్ళ పెళ్ళైన పిల్లలున్న మగాళ్ళనైనా సరే వాడు ముచ్చటపడినా లేకపోతే ఏదైనా సరే మన కెరీర్ కోసం ల్యాడర్లో మెట్లు ఎక్కినట్టు ఎక్కి ఫైనల్గా మనం అక్కర్లేదు అనుకున్నప్పుడు ఒక దాన్ని చేస్తాం. ఇంకొక మాట కూడా ఉంది ఆవిడ, నా టాలెంట్ మీద నేను వచ్చాను, ఇట్స్ మై హార్డ్ వర్క్, అందుకనే నేను వచ్చాను. ఇంత చిన్న వయసులో ఇంతకన్నా టాలెంటెడ్ ఎవరు లేరు ఇక్కడ మన ఆంధ్రాలో తెలంగాణలో, ఇంతకన్నా ఎవరికైనా టాలెంట్ లేదు. యూపీ నుంచి వీడికి వచ్చిన టాలెంట్ని గుర్తించి మన వాళ్ళు తీసుకున్నారు అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం ఆవిడ ఇంకొక మాట కూడా చెప్తుంది, మహిళల్ని ఎంకరేజ్ చేయాలండి, భర్తలు, బాయ్ ఫ్రెండ్లు, అన్నలు, నాన్నలు వీళ్ళు ఎంకరేజ్ చేయాలి, అప్పుడే వస్తుంది. మరి జానీ మాస్టర్కి మీరు గర్ల్ ఫ్రెండ్, ఇది మనకి కనబడుతూనే ఉంది. మీ రిలేషన్లో ఉన్నప్పుడు మరి మిమ్మల్ని ఎంకరేజ్ చేసి ఉంటారు ఆయన, మీరు అనుకున్న మాట. మరి ఆయన ఎంకరేజ్ చేసింది అంటే బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలనుకున్నప్పుడు ఆయన ఎంకరేజ్ చేశారు. బట్ మీకు బాగా ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది, ఇప్పుడు నాకు శక్తి వచ్చింది అనుకున్నప్పుడు అది సపోర్ట్ లాగా కనిపించట్లా. ఈవిడ హార్డ్ వర్క్. ఇప్పుడు ఎవరైనా సరే నేను ఏదైనా సాధించానంటే వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల అని చెప్పుకుంటున్నారు అనుకోండి, అది ఒక వాళ్ళకి ఇచ్చిన గౌరవం కావచ్చు, ఒక సంస్కారం అని కావచ్చు. మీరెవరో నాకు ఇచ్చేది, నేనే నా టాలెంట్లో నేను వచ్చాను అని చెప్తే అది కొంచెం అరగెన్సీ అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే నీ గురించి అవతల వాళ్ళు చెప్పాలి. జనరల్లీ ఏంటంటే నాకు వారు వీరు వెళ్ళే అవకాశాలు ఇవ్వడం వల్ల మన హీరోయిన్లు అందరూ స్టేజ్ మీద ఎక్కి అందరికీ నమస్కారం, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ ఎంత ఛాన్స్లు ఇచ్చారని చెప్తుంటారు కదా, వీళ్ళందరూ ఫుల్సా, నేను ఎంత అందంగా ఉన్నాను నాకు తెలుసు, నేను ఎంత అందగతను కాబట్టి నాకు ఇచ్చారు.
అని చెప్పచ్చు కదా, ఎందుకు చెప్పరు? ఇది వాళ్ళు చెప్తే అందంగా ఉంటుంది. ఓ ప్రొడ్యూసర్, ఓ డైరెక్టర్ ఆవిడ అలా అంటారు కానండి, ఆవిడ కోసం వందల మంది పడిగప్పులు కాస్తారండి, ఆవిడ హంబుల్గా అలా మా గురించి చెప్పింది అని చెప్పి వాళ్ళు చెప్తే అందంగా ఉంటుంది. నీ గురించి, నీ టాలెంట్ గురించి ప్రపంచం చెప్పాలి, మనం డబ్బా కొట్టుకోకూడదు. నేను హార్డ్ వర్క్ చేశా, నేను సూపరు, నేను సూపర్ కాదు, అది అవతల వాళ్ళు చెప్పాలి, అది హంబుల్గా ఉంటుంది. అది సో సంస్కారం నేర్పించాలి. అంతేగాని నన్ను ఆదర్శంగా తీసుకోండి, నేను ఒక బ్రాండ్ అంబాసిడర్ని, నేను చేశాను, ఇట్లా కేసులు పెట్టండి, ఇలా పెట్టండి మీ మీరు ఎవరండి, కానీ ఎప్పుడు చక్కగా మీరు వాళ్ళతో అన్ని రకాలుగా మీ కెరీర్ అంతా సమకూర్చుకున్నాక ఫైనల్గా మీకు మీ కాళ్ళ మీద నిలబడే శక్తి వచ్చినా అప్పుడు వాళ్ళ మీద పెట్టండి. ఓకే, ఫస్టే పెట్టేశారనుకోండి ఈ కెరీర్ మీకు ఉండదు కదా కదా. ఫస్టే మీరు చెప్పేసి కొట్టారనుకోండి, మాధవి అట్లాగా అయిపోద్ది. ఇప్పుడు ఆవిడకి సినిమాలు లేవు కదా. బట్ నిజానికి ఆదర్శం అంటే అది. అంటే మీకు కావాలంటే నిత్యంలాగా ఎక్కండి, తర్వాత ఒక్క తోపు తోయండి. రైట్ శేఖర్ పాషా గారు. సో మొత్తానికి ఎవిడెన్స్ అన్నీ కూడా కలెక్ట్ చేస్తారు. ఏ కేసు వచ్చినా కానీ ముందు అందులో ఏమున్నాయి, అసలు నిజాలు ఏంటి, అబ్బాయికి అన్యాయం జరుగుతుందా లేదా అనేది ముందు తెలుసుకుంటారు. సో అదే కోణంలో ఈ కేసులో కూడా చాలా ఎవిడెన్స్ బయట పెట్టారు. మీ గొంతు ఎప్పుడు వినిపిస్తూనే ఉన్నారు. ఐ థింక్ మీరు లా చేయాల్సిందేమో, ఎందుకంటే పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్, ప్రతి దాంట్లోనూ మీరు ఒకటి క్యాచ్ చేసి దానికి మళ్ళీ ఆన్సర్, ప్రతి పాయింట్ని గుర్తుపెట్టుకుని ఆన్సర్ చేశారు. అంటే మీరు దీన్ని ఎంత డెప్త్ డీటెయిల్డ్గా మీరు అనాలిసిస్ చేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి మాట్లాడారో అర్థమవుతుంది. సో నిజంగా డెఫినెట్గా ఎవరికి న్యాయం జరుగుతుంది అనేది మనకి చూస్తుంటే, ఈ సినారియోస్ చూస్తుంటే అర్థమవుతుంది. సో అన్యాయం ఎవరికి జరుగుతుంది, న్యాయం ఎవరికి జరుగుతుంది అనేది డెఫినెట్గా ఎవరి వైపు న్యాయం ఉందనేది మనకు తెలుస్తుంది. కాబట్టి న్యాయం జరగాలి మనం కోరుకునే వ్యక్తికి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్ అండి.